guys, welcome. దల్లగా చెప్పకు. రా కొనమనింది. 1 2 3. Hey guys. నా సావు. ఏంటి? ఈ వీడియోలో నా సావు కన్ఫర్మ్. అలా అనొచ్చు చింటూ అలా. 1 2 3. Hey guys, welcome back to our YouTube. ఇద్దరం కలిసి 3. Hey guys, welcome. దల్లగా చెప్పకు. నా మంచి ఎక్సైట్ అవ్వు ఇట్లా. Hey guys అలా అను. ఎందుకంటే నా స్క్రిప్ట్ కూడా నువ్వే రాస్తున్నావు నందు. స్టార్ట్. Hey guys, welcome back to our YouTube channel. So after 6 months. నిన్ననే పెట్టాం వీడియో మన ఓరక్షన్ కట్టుకో. నిన్ననా ఇవాళ డేట్ వచ్చేసి 2nd of February 2026. 2026. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో ఆ డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు కామెంట్లు పెట్టుకోండి. సో గైస్ ఇవాళ వీడియో ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ చెప్పట్లాబో. ఇవాళ వీడియో ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. మీకు కొంతమందికి వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు అనుకుంటా ఈ బీన్ బూజిల్డ్. ఇదేంటంటే దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. బేసిక్గా ఇది ఒక ఛాలెంజ్ లాగా అనమాట. దీంట్లో 2 ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. ఒకటి మంచి ఫ్లేవర్, ఒకటి గలీజ్ ఫ్లేవర్. రెండు సేమ్ కలర్స్ ఉంటాయి. అది ఏ ఫ్లేవరా, మంచి ఫ్లేవరా, పిచ్చి ఫ్లేవరా మనకు తెలియదు. ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి మీరు. ఒక చిన్న ఎగ్జాంపుల్, బనానా ఫ్లేవర్ ఆర్ వెట్ డాగ్. అంటే లిటరలీ వెట్ గా ఉన్న డాగ్ ఏదైతే టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ ఇచ్చారు. సో ఇంకోటి ఏంటంటే పీచ్ అండ్ బార్ఫ్. అంటే రెండు ఒకేలా ఉంటాయి చాక్లెట్స్, కానీ ఏది పీచ్ ఫ్లేవర్ ఏది బార్ఫ్ ఫ్లేవర్ అని తెలియదు. బార్ఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తా. బార్ఫ్ అంటే వామిటింగ్ లిటరలీ. బట్ దిస్ ఈస్ రియలీ ఫేమస్ బీన్ బూజిల్డ్ అని. ఇది ఒక ఛాలెంజ్ లాగా ఆడతారు చాలా మంది వేరే కంట్రీస్ లో. మనకి ఇండియాలో ఇంకా అవైలబుల్ ఉందో లేదో నాకు తెలియదు. బట్ దిస్ ఈస్ కాల్డ్ బీన్ బూజిల్డ్ ఛాలెంజ్. రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ ఒకటి మంచి ఫ్లేవర్, ఒకటి గలీజ్ ఫ్లేవర్. బుగ్గర్ అండ్ జ్యూసీ పేర్. అంటే బర్గర్ కాలేదు, బుగ్గర్ అంటే ముక్కులోది. ఎవడరా అవన్నీ తయారు చేసింది? వాళ్ళన్ని టేస్ట్ చూసి తయారు చేస్తుంటున్నాడు. బట్ ఎగ్జాక్ట్ అంటే ఇది మీరు గూగుల్లో కూడా చదవచ్చు. అది ఎలాగైతే టేస్ట్ ఉంటుందో అది దింపారంట. అది ఎలా దింపారు, ఏ కెమికల్స్ వాడు దింపారు అన్ని మాకు తెలియదు. వెరీ ఫేమస్. నార్మల్ గా మనకి జెల్లీస్ ఉంటాయి కదా, చాక్లెట్ జెల్లీస్ అలానే ఉంటది. బట్ ఆగ్రా కంగారు పడతావేంటి? అంటే నేను మంచివి అన్ని పక్కనే ఏరుకుందామని. నీకు తెలియదు కదా, ఎట్లా తెలుస్తుంది నీకు? రెండు సేమ్ ఉంటాయి. వాసన చూస్తా. అదేంటి వాసన చూసి తీసుకోకూడదు, వాసన కూడా తెలియదు. అదేంది అది? సో రెండు సేమ్ ఉంటాయి గైస్. ఒకటి ఇద్దరికి మంచి ఫ్లేవర్ రావచ్చు, ఇద్దరికి గలీజ్ ఫ్లేవర్ రావచ్చు. వీ డోంట్ నో. సో ఇది ఒక చిన్న బౌల్లో వేస్తా, ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఓకే గైస్, కరెక్ట్ గా మూడు ఇచ్చాడు. సారీ గైస్, కొన్ని రెండే ఉన్నాయి, కొన్ని ఏమో 4 ఉన్నాయి. సో వి నెవర్ నో నాకు ఏ ఫ్లేవర్ వస్తుందో నాకు తెలియదు. బట్ యా, దిస్ ఇస్ నేను లైట్ బ్లూ తింటా. లైట్ బ్లూ చాలా తక్కువ ఉన్నాయి. జీవితము పాయ్కా ఏంటది? అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడా? అంటే ఏంటి పైకానా అన్న. పైకానా అంటే నేను కూడా మొన్నే తెలుసుకున్నా. లేదే ముద్రష్టమో అన్ని బ్రో అంటున్నా. సారీ సిస్టర్ పక్కకి చేది. నువ్వు మరి వెర్రి ఎక్కువ అయిపోయింది. ఒకసారి కంట్రోల్ చేసుకో. ఎంతసేపు నువ్వు మాట్లాడేది, నేను ముక్కులో పెడతా గైస్. ఇది మొన్న ఫాస్ట్ స్ప్రే చింటూ కొట్టాం కదా, సేమ్ అలానే స్మెల్ వస్తుంది. అబ్బో నాకు ఇప్పుడే వామిటింగ్ వస్తుంది. నో గైస్, నేను పిక్చర్ పెడతా సో దట్ మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ కళ్ళు మూసుకుంటా, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ చింటూకి నేను ఒకసారి ఎల్లో ఫ్లేవర్ తీసుకున్నా. అంత సీన్ లేదు నేను సెలెక్ట్ చేసుకుంటా. అట్లా కాదు, ఇద్దరం సేమ్ ఫ్లేవర్ తినాలి. ఒకటి మంచిగా చెడ్డ రావచ్చు, నాకు తెలియదు. ఇద్దరికి మంచిది రావచ్చు. ఐ లైక్ దిస్ ఐడియా. ఫస్ట్ ఫ్లేవర్ వెట్ డాగ్ ఆర్ బనానా. సో దేవుడా బనానా. సో ఈ రెండు పిక్చర్స్, దీంట్లో ఒకటి బనానా అవ్వచ్చు, లేకపోతే 2 బనానా అవ్వచ్చు, లేకపోతే ఒకటి వెట్ డాగ్ ఫ్లేవర్ అవ్వచ్చు. వెట్ డాగ్ అంటే బేసిక్ గా తడిసిన కుక్క
అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఆ మాత్రం తెలియదు ఎవరికి. అట్లా తడిసిన కుక్క ఎట్ట టేస్ట్ ఉంటుందో అది ఎవడరా నాకింది పని పాట లేదు వాడు. ఓకే ఇది తీసుకో. అంత సీన్ లేదు, నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలి. నీ రైట్ హ్యాండ్ అంత లేదు, ఇది తీసుకో. నాకు రైట్ హ్యాండ్ నాకు తెలుసు చింటూ అలా అంటే ఇది చేశా. అలా స్మెల్ నా స్మెల్ నీ వెర్రిపాడు గాను. ఇగో నీకు కావాల్సింది తీసుకుంటే ఫిక్స్ చేసా. ఇగో ఇద్దరు ఒకటేసారి. నాకు ఇదొద్దు, నాకు ఇదొద్దు. ఇదేందో గలీజ్గా ఉంది చూడడానికి. 2 ఒకేలా గైస్ మీరు చూడండి, 2 ఒకేలా ఉన్నాయి. ఇదిగో 2 ఇలానే ఉన్నాయి. అది ఒకసారి స్మెల్ చూస్తే స్మెల్ చూస్తే ఇది ఛాలెంజ్ కాదు, ఇది స్మెల్ చూస్తే. ఒకసారి వాసన చూపి. ఏమవుతుంది ఏందో స్మెల్. ఓవర్ యాక్షన్ చేయక నాకు ఇవ్వు. ఇది బాబా ఒకసారి. దిస్ ఇస్ చింటూ ఓవర్ యాక్షన్ ముట్టుకు అర్థమవుతుందా? 2 మిక్స్ చేస్తున్నా గైస్. అది తీసుకో. మిక్స్ ఇంకా అంతే, మళ్ళీ అదే వచ్చింది. అంతే అయిపోయింది. దేవుడు అలా వేస్తాడు. 1 2 నా భయం వేస్తుంది. 1 2 3 అయిపోయి. What the hell? గలీజ్. తినేయాలి పిచ్చా. ఇదేంది బనానా ఆర్ వెట్ డాగ్. కుక్క ఆడుతాం మొన్న నుంచి నేను కొన్నాను కుక్క బొమ్మల కుక్కలు. మమ్మీ డాడీ బనానా బనానా బనానా. దీన్నే వచ్చింది వాసన డబ్బా అంతా. నీకు కూడా అదే వచ్చిందా? నీకు కూడా అదే వచ్చిందా? నీకు కూడా అదే వచ్చిందా? నాన్న ఇది ఛాలెంజ్ కాబట్టి తినాలి నాన్న. వీ హ్యావ్ టు ఈట్ గైస్. లేదా మీరు వీడియో చూసి వేస్ట్ కాబట్టి యూ హ్యావ్ టు ఈట్. మరి ఎవడరా కొనమనింది? అబ్బా నేను బనానా తినా. నేను కూడా తడిసిన కుక్కని పిండింది నేను. అమ్మో అమ్మో నేను ఆడా. ఎండ్ ఆఫ్ ది డే వి హావ్ టు ఈట్. ప్లీజ్ నాతో మాట్లాడు. నీ నోరు నుంచి కూడా వాసన వస్తుంది. అబ్బా నీ నోరు నుంచి మల్లెపూల వాసన వస్తుందా? అసలు ఎలా చేశారా పైకానా? ఈ పైకానా ఐడియాలన్నీ ఈమెకే వస్తాయి. తినాలా? ఏంటి తినేది? వామిటింగ్ వస్తుంది. పిచ్చా. నాకు ఏమైనా అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు. అదేంటి అట్లుంది అసలు? నీకు ఏమైనా అయితే హాస్పిటల్నే ఇంటికి తీసుకొస్తాను. వీడియో ఆన్ చేసేసాడు. గైస్ ఐ విష్ యూ కెన్ టేస్ట్ దిస్. ఎంత ఘోరంగా నాకు వెట్ డాగ్ ఎలా టేస్ట్ వస్తుంటుందో నాకు తెలియదు, బట్ అసలు అవ్వట్లేదు నాకు కడుపు. ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసి కళ్ళు మూసుకుంటా. ఇది సో గైస్ నెక్స్ట్ ఇది ఇది కూడా అదే వాసన వస్తుంది. స్మెల్ చూడొద్దని క్లియర్ గా చెప్పా. లివర్ అండ్ ఆనియన్స్ ఆర్ క్యాపుచినో. అంటే క్యాపుచినో ఫ్లేవర్ ఒకటి ఆర్ లివర్ అండ్ ఆనియన్స్. అంటే లివర్ విత్ ఆనియన్స్ ఫ్లేవర్ అంటే మరి అది ఏ లివరో ఏదో తెలియదు నాకు. బట్ లెస్ కలిపి దేవుడా ఇద్దరం కలిసి ఒకటే సార్. నువ్వు నాటకాలు చేయకుండా తిను ఫస్ట్. నువ్వు కొరికిన తర్వాత నేను తింటా. కొరకను నేను. కొరికి సప్పరించి జ్యూస్ మింగేసి పెట్టుకో. నాటకాలు చేయకు. నాకు మంచిది వచ్చింది. బా బల్లే ఉంది. క్యాపుచినో కాఫీ బైట్ స్మెల్ వస్తుంది. అవును కాఫీ బైట్ ఫ్లేవర్ ఎగ్జాక్ట్ గా దింపేశాడు. అబ్బా స్మెల్ చెప్పి ఒకసారి టేస్ట్ చేయి. నేను టేస్ట్ చేయాలి. ఎందుకు టేస్ట్ చేయాలి? నీ దగ్గర సువాసన పక్కకి. ఓకే అసలు కంట్రోల్ కూడా అవ్వట్లేదు. నో చింటూ లిస్ట్రీన్ వేసుకుని కడుక్కో. నీకు నా మీద లవ్ ఉంటే అసలు కిస్ పెట్టు.
వీడియో ఎవరికైనా కావాలంటే నేను వాళ్ళు పంపిస్తాను. ఎవరు కావాలని అనరు నందు వీడియో చూసాక. మేబీ పిల్లలు మొగుళ్ళకి పెట్టడానికి అడుగుతారు. ప్రామిస్ ప్లీజ్ కొంచెం అట్లీస్ట్ మౌత్ వాష్ చేసుకొని నేను రావా? చేసుకోను ఎందుకంటే నెక్స్ట్ కూడా అదే వస్తుంది, ముద్ర వస్తుంది. చెట్టు నోట్లోంచి ఘోరంగా కప్పు వస్తుంది, అవ్వట్లేదు. అదేనా మొన్న ఐ లైక్ ద వే హౌ యూ బ్రీత్ అన్నావు కదరా. పింక్ కలరా? స్టింకీ సాక్స్. అది అసహ్యం అసహ్యం. ఇప్పుడే ఇప్పాను నేను. ఆర్ టూటీ ఫ్రూటీ. నాకు కావాలి టూటీ ఫ్రూటీ. ప్లీజ్ నాకు టూటీ ఫ్రూటీ అన్ని నీకేనారా మంచివి. రోజు చింటూ సాక్స్ స్మెల్ చూస్తా, ఇప్పుడు తినలేను నేను. అది సీరియస్. నేను ఫ్రెష్ సాక్స్ వాడుకుంటా, నా ఫీట్ వాసన రాదు. అబ్బా నువ్వేంటి కాంటే ఇప్పుడు చూడు చూడు ప్లీజ్ టూటీ ఫ్రూటీ టూటీ ఫ్రూటీ టూటీ ఫ్రూటీ టూటీ ఫ్రూటీ 1 2 3. భయం వస్తుంది. నేను కొరకలే హార్ట్ అటాక్ వస్తున్నా. ఏదో తేడాగా ఉందేంటి? దానిలో ఉన్నవేంద్రా, దీనిలో ఉన్నవేంద్రా, తీరా బడివి. స్టార్టింగ్ లో బాగుంది, తర్వాత బాగాలేదు ఇది. సాక్స్ స్మెల్ నోట్లోంచి వస్తున్నట్టుంది. నేను ఎప్పుడు సాక్స్ స్మెల్ చూడలేదు, నాకు తెలీదు. ఎందుకలా అన్ని గలీజ్ వస్తున్నాయి, మంచిగా రావట్లే. అదే నాకు ఫస్ట్ నుంచి ఒకటి కూడా రాలేదు, నీకు ఒకటి వచ్చింది రా క్యాప్ ఇచ్చింది. నాకు కడుపు తిప్పుతుంది, ఇప్పుడే వస్తా. గైస్ తొందరగా వీడియో కంప్లీట్ చేద్దాం. ఊపిరితిత్తులు మొత్తం నిండిపోయింది నందు. ఊపిరితిత్తులు అంతా సాక్స్ వాసన. నాకు అర్థం కాని విషయం, అసలు ఎలా చేశారు ఈ ఫ్లేవర్స్? నిజంగానే ఏమైనా గలీజ్ సాక్స్ కాస్త ఇట్ట తీసి ఫ్లేవర్ కలిపి. నాకు ఈసారి మంచిది ఇవ్వలేదు. బ్లాక్ కలర్ వచ్చింది. బ్లాక్ అంటేనే భయం వేస్తుందిరా. ఆల్రెడీ స్మెల్ వస్తుంది. పట్టుకొద్ది బ్లాక్, నాకు ఆ బ్లాకే కావాలి. మనం ఎందుకు ఇంత టార్చర్ పెట్టుకుంటున్నాం మనం? లిక్కరిష్ ఆర్ బర్న్ట్ రబ్బర్. లిక్కరిష్ ఓకే, బర్న్ట్ రబ్బర్ నాకొద్దు. రబ్బర్ అంటే లైక్ టైర్ లో వాడే రబ్బర్, ఆడే వాసన వచ్చేస్తుంది. అలా చేయకుండా వామిటింగ్ వస్తుంది. లిక్కరిష్ అంటే బేసిక్ గా కొంచెం బెర్రీ ఫ్లేవర్ లాగా ఉంటుంది అంతే కదా? తెలియదు నాకు. ఓకే 1 2 3 బర్న్ట్ రబ్బర్ రాకూడదు. రబ్బరే, బర్న్ రబ్బరే వాసన. వాసన చూడ అంత నమ్మలేవు కదరా. కాలిపోయిన రబ్బర్ వాసన వస్తుంది నిజంగానే. టైర్ కాలితే వాసన వస్తుంది. ఫస్ట్ టేస్ట్ చూస్తే బాగుంది, కానీ ఇది కొంచెం బెటర్ అన్నిటితో కంపేర్ చేస్తే. నేను ఒకటి వెనక్కి పెట్టి తీసుకున్నా, అదే మంచిది అనుకుంటా. తెలుసు నేను ఎలా ఉండాలి చెప్పు, నేను ఎలా కిస్ చేయాలి నైట్ మరి? మిగతా వాటితో కంపేర్ చేస్తే బర్న్ట్ రబ్బర్ కొంచెం బెటర్, ఎందుకంటే కొంచెం కాలింది, ఏదో కాలిన టైర్ దించినట్టు అనిపిస్తుంది. కళ్ళు మూసుకుంది, కళ్ళు మూసుకో. బ్లూవా? టూత్ పేస్ట్ ఇట్స్ ఓకే, నాకు ఏది వచ్చినా పర్లేదు. ఇంకోటి ఏంటి? టూత్ పేస్ట్ ఆర్ బెర్రీ బ్లూ. అమ్మయ్య, నాకు ఏది వచ్చినా పర్లేదు, అట్లీస్ట్ కొంచెం మౌత్ క్లీన్ అవుద్ది. 1 2 3. ఆ బతుకి టూత్ పేస్టే వస్తుంది నాకు. బెర్రీ బ్లూ. బెర్రీ బ్లూ ఏమొచ్చామండి, పైకి వచ్చాము. నెక్స్ట్ వైట్ కలర్. ఆ కలరే గలీజ్గా ఉంది చూడడానికి. లైచియా ఇది? స్టింక్ బగ్. స్టింక్ బగ్ అంటే వాసన వచ్చే పురుగు. అంటే చిన్నప్పుడు మనకి ఇట్లా చిన్న చిన్న గ్రీన్ కలర్ లో వస్తాయి, ఇది మనం ఇట్లా పిసికేస్తే వాసన వస్తుందా? అయి ఉండొచ్చు, నాకు తెలీదురా. నేను పురుగుని చంపే వరకే చేసా, వాసన చూడలేదు ఎప్పుడు. కాదు గైస్, చిన్నప్పుడు మనకి చిన్నగా ఏదో ఉంటుంది గ్రీన్ కలర్ లో, అది ఏదో కొట్టినా ఏం చేసినా స్మెల్ వస్తుంది, గలీజ్ స్మెల్. స్టింక్ బగ్ ఆర్ టోస్టెడ్ మార్ష్మెల్లో, ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. 1 2 3. నాకొద్దు, కొరుకు. భయం వేస్తుంది. కొరుకురా కొరుకురా.
మార్ష్మెల్లో 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 మార్ష్మెల్లోకి పురుగుకి తేడా తెలియదారా ఇంతసేపు నమ్ములుతున్నావు దాన్ని మార్ష్మెల్లో అయితే తినాల్సిందే దా నేను తిన్నా దా 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 ఐ హోప్ దిస్ ఇస్ మార్ష్మెల్లో మార్ష్మెల్లో నేను తిన్నది వాసన వస్తుంది. తినాలి తినాలి నా ప్లీజ్ తినాలి నేను మార్ష్మెల్లో. ఆబట్ ఆబట్ కొరుకు నాది మార్ష్మెల్లో కొరుకు 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 గాయస్ నందు ప్రోటీన్ తినింది ఇప్పుడే ప్లీజ్ అలా అనుకో ఒక్క ఇది నిమిషం. పురుగు చీ పక్కెళ్ళు గైస్ నేను ఇందాక ఏదైతే చెప్పానో అదే స్మెల్. పక్కన పెట్టు కుళ్ళిపోయిన పురుగు నందు పురుగే వాసన వస్తుంది కుళ్ళిపోయిన పురుగు ఇంకా ఎంతగా వాసన వస్తుంది పక్కన పెట్టా ఫస్ట్ ఎందుకంటే పట్టుకొని తిరుగుతున్నావు ఇట్ట 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 పర్ఫ్యూమ్ కొట్టు. నేను ఆడే సాక్స్ తిన్నాను అందు నాకు వాసన వస్తుంది. నేను బతికిపోయా మిగిలినవి ఆరెంజ్ ఆరెంజ్ ఇది ఆరెంజ్. అబ్బో వామిటింగ్ ఆన్ పీచ్ అంట. మా అంత వరస్ట్ గా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. అసలు తేడా తెలియట్లేదు అన్ని వాసన వస్తున్నాయి ఓకే 1 2 3 చీర్స్. నీకు వామిటింగ్ రావాలి. భయం వేస్తుంది వామిటింగ్. ఛీ 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 ఏంటది నా బాగానే వచ్చింది. ఏంది వామిటింగ్ నాన్న వన్ ఆఫ్ ద వరస్ట్ నాన్న భయం వేస్తుంది. నాన్న జస్ట్ ఇమాజిన్ ఎవరో ఫుడ్ తిని పొట్టలోకి వెళ్ళి అది అరగక మళ్ళీ బయటకు వచ్చి కక్కిందాన్ని ఫ్లేవర్ తీసి చాక్లెట్ తయారు చేశారు తిన్ ప్లీజ్ నాకు తిన్ 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 తినాల్సిందే నువ్వు. మొత్తం లాస్ట్ పళ్ళతో కొరుకు. ఫ్రంట్ పళ్ళు కాదు ఒకటి ఇస్తా కొరుకు కొరుకురా. లాస్ట్ పళ్ళతో కొరుకు. తిను తినే 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 నువ్వు ఇంకా వాళ్ళకి ట్రై చేయమని చెప్తున్నావు ఆ వీడియో చూసి అబట్ అరే ఆపరా అలా అనుకో. అలా అనుకురా. గైస్ అమ్మ నేను కొత్తదంటే అంత సీన్ లేదు ఇంకా ఎవడు తింటాడు ఇవన్నీ ఆ చిన్నప్పుడు ఎలాగో నాకేం తిన్నాం తెలియకుండా కాబట్టి నాకు తెలిసి పెద్దగా ఏం అనిపించదు అనిపిస్తుంది నాకు ఇది పట్టుకు బుగ్గర్ ఆర్ జ్యూసీ పేర్స్ ఫ్లేవర్ ఆర్ బుగ్గర్ అంటే ముక్కులో ఉంటుంది కదా అది. చింటూ చీటింగ్ ఇది. 2 3 నేను ఊసేసా. భయం వేస్తుందా? ఇంత గలీజే ఉంటుందా చిన్నప్పుడు సిగ్గు లేకుండా తినేసినా కదరా నేను నాకే ముక్కులో నుంచి కారిందంతా ఇంత గలీజ్ ఉంటుందా అది పటాబట్ వామిటింగ్ అయింది. ఇప్పుడే వామిటింగ్ అయింది. పటాబట్ ఇప్పుడే వామిటింగ్. మరి ఎందుకు నేను తినడానికి తెచ్చా ఇవన్నీ ఆబట్టు నేను లాస్ట్ పన్నుతో కొరుకుతున్నా నువ్వు ఫ్రంట్ పన్నుతో తెలివితే అట్లా ఎక్కువ నేను ఆను ఆను కొరుకు అలా ఉంటుందా ముక్కులోది? చీ ఇక్కడ ఫినిష్ పెట్టి ఖర్చు పెట్టి పంపేవాళ్ళు స్కూల్కి ఎందుకు? తుడుచుకోవడానికి నువ్వు చీమని ముక్కడువా? డెడ్ ఫిష్ ఆర్ స్ట్రాబెర్రీ బనానా స్మూతీ. అబ్బా ఆడ్ స్మెల్ వస్తుంది. అరే ఏమాయ రోగం రా ఇది అదే నాకు వద్దు ఇంకా చాలు పూరా మొత్తం తినే వరకు తెలియట్లే సెన్సెస్ పోయినాయి గైస్ నాలుక ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టి నీళ్ళలో కలిపి తాగిపిస్తాయి గైస్ చాలా హార్డెస్ట్ ఛాలెంజ్ అంటే ఇది నాకు చాలా. ఎందుకంటే అది ఏంటో తెలీదు, తింటున్నప్పుడు ఏంటో తెలీదు. అమ్మో బాబు ఎంత వర్స్ట్ ఉంటుంది అసలు. ఎలా చేశారు? ఇప్పుడు బుగ్గర్ ఫ్లేవర్ వాళ్ళు ముక్కుల నుంచి తీసి చేశారు. నాకు అర్థం కావట్లేదు ఇంకా.
వాళ్ళ ముక్కులో ఎందుకు తీస్తారా పిచ్చా? నీ ముక్కులో నుంచి ఇస్తారా మరి? ఛాలెంజ్ అయిపోయింది కదా, ఇంకా చాలు. ఈ వీడియో నచ్చితే మాత్రం please subscribe చేసుకోండి. గైస్ సబ్స్క్రైబ్. కాదు, ఇంకా స్లో మోషన్ స్టార్ట్ అవ్వలేదు. అదేంటది? ఇప్పుడు